భగీరథ్ ఆచూకీ లభించకపోతే తండ్రి బండి సంజయ్ను స్టేషన్కు పిలిపించి విచారించాలని సిపిఐ డిమాండ్ చేసింది. సాధారణ కేసుల్లో నిందితుడు దొరక్కపోతే తల్లిదండ్రులను విచారించడం ఆనవాయితీ అని ఈ కేసులోనూ అదే వర్తిస్తుందని పేర్కొంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని సిపిఐ నేతలు స్పష్టం చేస్తూ పోలీసులపై ఒత్తిడి పెంచారు. తప్పించుకునేటటువంటిది ఉంటది. వీళ్ళంతా మీద చీకటి ఒప్పందంతో ఉంటారు కాబట్టి బండి సంజయ్ కొడుకు ఏం చేసినా ఏం కాదనేటటువంటిలో ఉన్నారు. కానీ ఈరోజు మెయిన్ మీడియా తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న వాస్తవాలను బయటలకు తెచ్చి ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని ఒక అవేర్నెస్ తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా బాధితురాలు తరఫున మేము పూర్తి అండగుంటాం. నువ్వు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మైనర్ బాలిక విత్ కన్సెంట్ తోనైనా పోస్కో చట్టం రేప్ కేసు అనే చెప్తుంది. కాబట్టి ఈ కేసును వెంటనే బాబును అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేయనటువంటి పరిస్థితుల్లోని సిట్టు ద్వారా కాలయాపన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది మళ్ళీ ఒకసారి వేరే ఎలాంటి వ్యక్తులు చేయాలన్నా కూడా భయపడాల్సే పద్ధతుల్లో ఈ చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున భవిష్యత్తులో 24 గంటల లోపల అరెస్ట్ చేయకపోతే బాధితురాలకు న్యాయం చేయకపోతే ఈ రోజు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అభద్రత భావనలో ఉన్నారు. చాలా రకాల ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పలుకుబడి నాయకులంతా కూడా ఒక వ్యవస్థ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మేము బాధితురాలకి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తున్నాం, మీ వైపు తెలంగాణ ప్రజానికం ఉంది, మీకు న్యాయం జరిగేంత వరకు మేము అండగుంటామని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబానికి తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు తెలంగాణ